ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాదేవుని చెల్లించిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రాజుని యొక్క దేవుని యొక్క స్తుతిని మనం ఆరాధిస్తూ ఆయన మన జీవితాల్లో చేసిన మేళ్లను ఆశీర్వాదాలను తలుచుకుంటూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనముల్లో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. ఎంత గొప్ప దేవుడండి! ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు, ఆయన నామమును ప్రకటన చేయ ఆయన పరిశుద్ధ నామమును ప్రకటన చేయొచ్చు. జనములలో దేవుడు చేసిన గొప్ప మేలును ఆశ్చర్య కార్యాలను అందరికీ గుర్తిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా మనం దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ కృపలో దయలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడివాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానే అయ్యా. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి టెహిల్లాన్ని స్థాపించి దేవా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా ఇంతవరకు దేవా 7 నెలలు గడిపించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గడిచిన కాలమంతా దేవా నీ మహాకృపలో దయలో దేవా టెహిల్లాని దేవ మినిస్ట్రీని దేవ దీవించి ఆశించినవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృప గొప్పదయ్యా, అయ్యా నీ జాలి గొప్పది నాయన, నీ ప్రేమ గొప్పది దేవ. ఇదిగో తండ్రి చిన్న మందగా చేరి దేవా నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకు స్తుతులు చెల్లించడానికి నీకు కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చిన్న మంద భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన వాడా నీకే గౌరవంగా మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అక్టోబర్ 28 నుంచి దేవా ఇంతవరకు దేవా మా జీవితాల్లో చేసిన ఆశీర్వాదాలకి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు చేసిన ఉపకారాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలలో దేవా అయ్యా నేను స్తుతించడానికి గణపరచడానికి దేవా మమ్మల్ని ఎన్నుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతిరోజు సాయంకాలం దేవా నీతో గడిపే భాగ్యం మాకు అనుగ్రహించిన వాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం దయచేసిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను స్తుతించుటకు దేవా కారణభూతుడిగా మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. స్తుతుల మీద ఆశీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యంత దేవిదిగో తండ్రి సమీపంగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు బహు సమీపంగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధి మాకు తోడుగా ఇస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, మమ్మల్ని ప్రతిరోజు మాతో మాట్లాడడానికి దేవా గగనము దిగి మా మధ్యకు వస్తున్నవాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి ఈ ఆరాధన అంతటిని దేవా ఈ దిన ఆరాధన అంతటి చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఈ ఆరాధనకి యజమానుడిగా దేవా నీవు ఉండి నడిపి చూడొచ్చున్నాను. ఆరాధనకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండబడొచ్చున్నాను. అల్ఫా ఒమేగా ఉన్నవాడా ఇదిగో తండ్రి మొదటి వాడు కలపటి వాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా ఆరాధనలో చేసే స్తుతులు దేవా నైవేద్యాన్ని సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనకి ఏర్పాటు చేయబడిన పాటలు పాడుకుంటూ దేవాదేవుని స్తుతిద్దాం. ఎన్నెన్నో మేలు చేసితివయ్యా, నీ రుణం తీర్చిన జన్మం చాలా పాడుతూ రాజాదిరాజుని స్తుతిద్దాం. ఎన్నెన్నో మేలులు చేసితివయ్యా, నీ రుణం తీర్చనా జన్మం చాలదయ్యా. ఎన్నెన్నో మేలులు చేసితివయ్యా, నీ రుణం తీర్చనా జన్మం చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా. ఎన్నెన్నో మేలులు చేసేదివయ్యా,
నీ రుణం తీర్చనా చాలదయ్యా. రోజంతా నన్ను తల్లి తండ్రి వలి పోషించి కాచావయ్యా. నీ ప్రేమ పోసి పెంచావయ్యా. రోజంతా నన్ను తల్లి తండ్రి వలి పోషించి కాచావయ్యా. నీ ప్రేమ పోసి పెంచావయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. ఎన్నెన్నో మేలు చేసేటివయ్యా. నీ రుణం తీర్చనా చాలదయ్యా. ఎన్నెన్నో మేలు చేసేటివయ్యా. నీ రుణం తీర్చనా చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. రోగంతో నేను బాధపడగా స్వస్థతనిచ్చావయ్యా. నన్ను లేవనెత్తి దీవించావయ్యా. రోగంతో నేను బాధపడగా స్వస్థతనిచ్చావయ్యా. నన్ను లేవనెత్తి దీవించావయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. ఎన్నెన్నో మేలు చేసేటివయ్యా. నీ రుణం తీర్చనా చాలదయ్యా. ఎన్నెన్నో మేలు చేసేటివయ్యా. నీ రుణం తీర్చనా చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. 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 ఎన్నెన్నో మేలు చేసేటివయ్యా. ఈ రుణం తీర్చనా జన్మం చాలదయ్యా. స్తోత్రం రాజాది రాజానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా జీవితాలలో దేవా ఊహించలేని మేళ్లతో దేవా అయ్యా మమ్మల్ని దీవించి ఆశించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది జరుగునని మేము అనుకొనని కార్యాలను దేవా మా జీవితాల్లో జరిగించిన వాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త అని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా పక్షాన నువ్వు ఉండి యుద్ధం చేస్తున్నవాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. మా పక్షాన నువ్వు ఉండే దేవా కార్యాలను చక్కబరుస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా ఆలోచన యావత్తును దేవా నువ్వు సఫలపరుస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా కార్యాలన్నీ దేవా ఇదిగో తండ్రి మా కోరికలను దేవా నువ్వు సిద్ధింపజేస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎక్కువ మీద భారం మోపము అంటున్నావు అయ్యా. మా భారాలు మా కోరికలు మా ఇష్టాలు అన్ని దేవా నీ సన్నిధిలో కుమ్మరించినప్పుడు దేవా మీ సన్నిధిలో దేవ ఇదిగో తండ్రి ఆపత్కాల సమయమందు దేవా నీ సన్నిధిలో ప్రార్థించగా దేవా మా ప్రార్థనలు విని దేవా ఇదిగో తండ్రి జవాబులు దయచేసి చూడడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు సమీపంగా ఉన్న దేవాది దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరము సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును
సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువద్దని దేవా, ఇదిగో తండ్రి మా ప్రాణాలతో చెప్తున్నావయ్యా, మా జీవాలతో చెప్తున్నావయ్యా. అయ్యా, నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ కనుపాప వలె కాచుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో మా ప్రాణ ఆత్మ శరీరాలను దేవా అయ్యా నీ జీవపు మోట్లో కట్టుకున్నవాడా, మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన కృపాక్షేమాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన దేవ ఇదిగో తండ్రి సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, నీ మహోపకారాలకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో దీవించి నీ సన్నిధికి దేవ ప్రేమతో కృపతో మమ్మల్ని దేవని సరి చేర్చినవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతి ఆరాధనంతా నీ సరిది చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మరి రెండో పాట పాడుకుంటూ ఆయన స్తుతిద్దాం. స్తుతించి పాడదాం, స్థితుల స్తోత్రారుడా ఉత్సాహించి పాడదాం ఉదయ సాయంత్రం అని పాట పాడుకుంటూ దేవాదేవుని స్తుతిద్దాం. స్తుతించి పాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంత్రం. స్తుతించి సాడేదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడేదం ఉదయ సాయంతరం. స్తుతుల సింహాసీనుడా, స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతి ఆరాధన నీకే అర్పింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం. గత కాలమంత నీవు మము కాచి కాపాడావు, వ్యధలన్నీ తీసావు. గత కాలమంత మము కాచి కాపాడా, వ్యధలన్నీ తీసావు. గతి లేని మాపై నీవు మితి లేని ప్రేమ చూపి, గతి లేని మాపై నీవు మితి లేని ప్రేమ చూపి, శత సంఖ్యగా తీర్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం. స్తుతుల సింహాసీనుడా, స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము. స్తుతి ఆరాధన నీకే అర్పింతుము. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం. కరుణా కటాక్షం కిరీటములుగా ఉంచావు తలపై, కరుణా కటాక్షం కిరీటములుగా ఉంచావు తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా, పక్షిరాజు యౌవన వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని చావు.
స్తుతించి పాదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం స్తుతుల సింహాసీనుడా స్తుతి ఆరాధన నీకే చెల్లింతు స్తుతి ఆరాధన నీకే అర్పితు స్తుతి నీకే చెల్లింతు స్తుతి ఆరాధన నీకే అర్పితు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్ర ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం స్తోత్రమయ్యా స్తోత్రం 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 దేవా దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా స్తుతుల సింహాసనం మీద ఆసిండానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా స్తుతికి దేవా ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద ఆసిండే దేవా మా మధ్య ఉండవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఎంత గొప్ప కరుణ కటాక్షము కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా పక్షిరాజు యవ్వనం వలె దేవా మా యవ్వనాన్ని దేవా క్రొత్త దగుచున్నట్లు దేవా నీ మేలుతో నీ ఆశీర్వాదాలతో దేవా నీ ఉపకారములతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా రాజాదిరాజానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో ప్రతి దినము సాయంకాలం దినాన దేవా ఇదిగో తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవా నీ సన్నిధిలో ఉన్న దేవా నెమ్మది శాంతి సమాధానాన్ని దేవా మాకు అనుగ్రహిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా నీ కృపలతో మమ్మల్ని ఆవరించి కాపాడుతున్నవాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా సకల ఆశీర్వాదములతో దేవా మమ్మల్ని దీవిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి మా కుటుంబాలను దీవించినవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను మా జీవితాలను దేవ ఆశీర్కరంగా మార్చినవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో మాకు ఇస్తున్న దేవ కష్టార్జితాన్ని దేవ ఇదిగో తండ్రి దీవిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా మా పిండి తొట్టును దీవించినవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను మా నూనె కుండలను ఆశీర్వించినవాడానికి కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో మమ్మల్ని దేవ ఇదిగో మంచి ఆరోగ్యాలతో దేవ మమ్మల్ని తృప్తిపరిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా మా గృహాల చుట్టూ దేవ ఏ తెగులు దేవా మా గుడారాలకు అంటకుండా దేవా అయ్యా నీ బలమైన కంచె వేసి కాపాడినవాడానికి కొందాలు చెల్లిస్తున్నా నీ అగ్ని కంచె వేసి కాపాడినవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి దేవా మా కుటుంబాల్లో దేవా నువ్వు చేసిన గొప్ప కార్యాలు కొందాలు చెల్లిస్తున్నానయ్యా మా రాకపోకల కృపాక్షమలు దయచేసిన వాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని దీవించి ఆశ్రయించి వర్ధిలింపజేసిన వాడా నీకే మహిమా ఘనత చెల్లిస్తూ మా స్తుతుల మీద ఆశిండైన వాడా నీకే మహిమా ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలో చేయడానికి కృప చూపించినందుకు నీకే ఉందాలు చెల్లిస్తూ దేవా ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి నా పరమ తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హిల్లా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కొద్దిసేపు పరిశుద్ధ లేఖనముల నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 105వ కీర్తన మొదటి వచనం. పరిశుద్ధ లేఖనముల నుండి కీర్తనల గ్రంథము 105వ కీర్తన మొదటి వచనము భారతీయ సిస్టర్ చదివినిపిస్తారు. నూట 105వ కీర్తన మొదటి వచనం. ఓకే, వరలక్ష్మి చదువుతారు. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆమేన్. ఆమేన్. In English, Psalms 105, chapter verse 1. Give thanks to the Lord, call on his name, make known among the nations what he has done. हिंदी में भजन संहिता 105 chapter verse 1. यहोवा का धन्यवाद करो, उससे प्रार्थना करो, देश देश के लोगों में उसके कामों का प्रचार करो. आमीन. ఆమేన్. ఆమేన్.
కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి వచనము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, కాల్ ఆన్ హిస్ నేమ్, మేక్ నోన్ అమాంగ్ ద నేషన్స్ వాట్ హీ హ్యాస్ డన్. यहोवा का धन्यवाद करो, उससे प्रार्थना करो, देश देश के लोगों में उसके कामों का प्रचार करो. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. భారతీ సిస్టర్ వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, కృపగల దేవా, దయగల తండ్రి, ఇదిగో నాయన ఈ గొప్ప సాయంకాల దినం అంటే హిల్లా మినిస్ట్రీస్ తరఫున మేమందరము కూడి నీ స్తుతి, నీ స్తోత్రముని, నీ వాక్యమును పట్టుకుని ప్రార్థించే ఒక అర్హతను మాకు అందించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అవును నాయన, యెహోవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి, ఈ మాటే ఎంతో మధురంగా ఉంది తండ్రి. మా జీవిత కాలంలో ఊపిరి ఎంతవరకు తీసుకుని వదులుతున్నామో, అది ఎంత సహజంగా ఎన్ని వేల కోట్ల సార్లు జరుగుతుందో, నీకు అన్ని స్తుతులు అన్ని సార్లు నీకు స్తోత్రములు చెల్లించినా సరిపోదు నాయన. అంత గొప్ప దేవుణ్ణి మేము కోరుకుని ఉన్నాము, చేరుకుని ఉన్నాము నాయన. అటువంటి తండ్రి, మా జీవితాల్లో నువ్వు చూసే అద్భుత కార్యాలకి, ఆశ్చర్య కార్యాలకి మా జీవితాల్ని మీ పాదాల దగ్గర పరిచే శక్తిని మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి క్షణము ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లో ప్రతి రోజు మాకు వాక్యం ద్వారా మీరు అందించే విందుతో మేము ప్రతి క్షణము ఎంతో బలవంతులుగా, ఎంతో ధైర్యవంతులుగా, విశ్వాసంగా మిమ్మల్ని ఆనుకుని ఉండే విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యమును బట్టి మీ యొక్క కృపాక్షేమ కటాక్షాలు అందించమని, మరియు మమ్మల్ని నిరంతరము నీ వాక్యం అనే బలంతో, శక్తితో మమ్మల్ని నడిపించమని, పరలోక రాజ్యము చేరే వరకు కూడా ఈ వాక్యము మా జీవితాల్లో, మా కుటుంబంలో అందరిలో కూడా నెరవేర్చమని యేసు ప్రభు వారి యొక్క బంగారు పాదాలు పట్టుకొని బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి వచనము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. यहोवा का धन्यवाद करो, उससे प्रार्थना करो, देश देश के लोगों में उसके कामों का प्रचार करो. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో మొరపెడుతున్నాం. సహాయం దయచేయండి, కృప దయచేయండి, మీ కనికరము దయచేయండి. తెహిల్లా సంఘముగా ప్రభా, మరి అక్టోబర్ నెల 28వ తేదీ 2024వ సంవత్సరం తండ్రి, మరి ఈ 5 నెలలు ఈ సంవత్సరంలో ప్రభువా, మరి 3 నెలలు నాయన, మరి గడిచిన సంవత్సరంలో 7 నెలలు కంప్లీట్ చేసుకుని మేము 8వ నెలలోకి అడుగు పెడుతుండగా మీ సహాయం దయచేసి, మీ కృప దయచేసి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు నింపుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రతిదినము మీ పరలోక ఆహారముతో, మీ పరలోక మన్నాతో ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా నైనా మీరు మేపుతున్నందుకే, మీ గొర్రెలను ప్రభువా నైనా మంచి కాపరిగా మీరుండి నైనా మరి సమృద్ధి అయినటువంటి ఆహారం మాకు దయచేస్తూ, నైనా పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ చేస్తూ, శాంతికరమైనటువంటి జీవ జలముల యొద్దకు మమ్మల్ని నడిపిస్తూ మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషములు ప్రభువా, మరి మీ మాటలు మేము ధ్యానం చేయనుండగా మీ ఆత్మ సహాయము, మీ నడిపింపు మాకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నేను ఈ ఆరాధన అంతట్లో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగున మీ కృప, మీ సహాయము మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతుకులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. మరి చూడండి, ఈరోజు సాక్ష్యాలు చెప్పేటటువంటి సమయం కాబట్టి నేను ఓన్లీ ఒక 5 నిమిషాలు మాత్రమే ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటాను. తర్వాత ఒక కీర్తనని ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకున్న తర్వాత కుటుంబాల గురించి, అందరి గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
రైట్. సో చదవబడినటువంటి వాక్య భాగంలో మీరు చూసినట్లయితే 105వ కీర్తన మరి మొదటి వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయడి. దేవుని వాక్యము మనకేమని సెలవిస్తోంది అంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనకు 2 రకాలైనటువంటి స్తుతులు ఉంటాయి. ఒకటి, దేవుడు ఘనమైన వాడు, ఆయన మహిమాన్వితుడు, సర్వ సృష్టి కారకుడు. కాబట్టి ఆయన ఘనతను బట్టి, ఆయన గుణములను బట్టి, ఆయన మహాత్యములను బట్టి మనము దేవునిని స్తుతించుట ఒకటి. రెండవ స్తుతి కృతజ్ఞతా స్తుతి, అనగా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యములను బట్టి, అద్భుతములను బట్టి, మేలులను బట్టి, ఉపకారములను బట్టి దేవునిని స్తుతించుట. 2 రకాలైనటువంటి స్తుతులు కలవు. ఒకటి, దేవుని యొక్క గుణగణములను మనము స్తుతించుట. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన నిన్న నేడు నిరంతరము మారనివాడు, నోటి వాక్కు చేత సమస్త సృష్టిని కూడా సృజించినటువంటి దేవుడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణగణములను మనము స్తుతించుట. ఇది మనము చేయవలసిందే. దేవుణ్ణి స్తుతించుట మనము ఖచ్చితంగా చేయవలసిందే. అయితే రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి స్తుతి ఏమిటి అంటే, అది కృతజ్ఞతా స్తుతి. మొదటి స్తుతి ఎంత ముఖ్యమో, రెండవ స్థితి అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యము. దేవుణ్ణి దేవునిగా కొలవడము, దేవుణ్ణి దేవునిగా మహిమపరచడము, దేవుణ్ణి దేవుడిగా స్తుతించడము మంచిది. అయితే ఆయన ద్వారా మేలును పొందుకున్నటువంటి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మరి ముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్. అందుకే 105వ కీర్తనలో మరి భక్తుడు ఈ రీతిగా చెప్తున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. మన దేవుడు ఏమి కోరుకునేటటువంటి దేవుడంటే, ఆయన కృతజ్ఞతాస్తుతులు మన నుంచి కోరుకునేటటువంటి దేవుడు. మనకే కాదండి ఆశలు, మనకే కాదండి కోరికలు, దేవునికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి, దేవునికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మనము దేవుని నామమును బాహాటముగా మనము కొనియాడతామో, ఆయన కార్యములను జనములలో మనము ప్రచురము చేస్తామో, ఆయన నామము మహిమపరచబడుతుంది. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతో మంది తమ విశ్వాస జీవితాల్లో దేవుణ్ణి ఎంతగానో కొనియాడతారు. వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టారంటే 1000 స్తుతులు అనే పుస్తకాలు ఉంటాయి. అలాంటివి 4-5 పుస్తకాలు కూడా అయిపోతాయి. దేవునికి ఉన్నటువంటి వేవేల నామములను బట్టి వారు ఎంతగానో మరి దేవుణ్ణి కొనియాడే వారిగా ఉంటారు. అయితే రెండవ విషయంలో వెనకబడతా ఉంటారు. దేవునిని స్తుతించుట ఎంత ముఖ్యమో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంతకంటే ముఖ్యము. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు ఎవరికైనా ఒక మేలు చేశారండి, ఒక సహాయం చేశారు, ఏదో ఒక ఫేవర్ చేశారు, వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. థ్యాంక్స్ అండి, సరైన సమయంలో దేవుళ్ళ వచ్చి ఆదుకున్నారు, దేవుడే మిమ్మల్ని పంపించాడు, థ్యాంక్ యూ సో మచ్. ఏమి వాళ్ళు పోనీ ఇవేమి చెప్పకపోతే థ్యాంక్స్ అని ఒక మాట చెప్తే మనం చాలా సంతోషం. మనము వారికి మంచి చేసిన తర్వాత, మేలు చేసిన తర్వాత ఎవరైనా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకోండి, మనము మన హృదయాలలో నొచ్చుకుంటాం. ఇంత చేశాం, నేనేమి ప్రతిఫలాపేక్ష లేదు నాకు, కానీ కనీసం ఒక థ్యాంక్స్ అన్నా చెప్పాల్సింది కదా. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన తండ్రి నుంచి. ఈ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మన తండ్రి నుంచి. ఎందుకంటే మన తండ్రికి కృతజ్ఞత స్తుతులు
ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయన నామమును ప్రచురము చేయుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. మనం ఏం చేయాలంటండి? ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. లేదండి నేను ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, మంచిది. మరి ఆయన నామాన్ని ప్రకటన చేస్తున్నావా? నేను పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నేను ప్రార్థన చేస్తాను, మంచిదే. నేను పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట బైబిల్ చదువుతాను, మంచిదే. మరి ఆయన నామమును ప్రకటన చేస్తున్నామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకేమని బోధిస్తోందంటే, ఆయన నామమును ప్రకటన చేయుడే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా ప్రకటన చేయాలి? ఎక్కడ ప్రకటన చేయాలి? ఎవరికి ప్రకటన చేయాలి? అక్కడ మనము ఆ 2వ మాటలో మనం చదివితే, జనములలో. ఎక్కడ మనం ప్రకటన చేయాలంటే దేవుని మాటలు, ఎక్కడ దేవుని నామాన్ని మనం ఎక్కడ ప్రకటన చేయాలంటే జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. మనం ఏం చేయాలంటే దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు మనము జనములలో తెలియపరచాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నిన్న నాకు కొంతమంది ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా మరి కారు కొన్నప్పుడు ఆ కారు కొన్న స్టేటస్, ఆ వీడియో మరి అన్ని మాధ్యమాల్లో, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, వీటన్నిటిలో మరి పెట్టాలా వద్దా? కొంతమంది అన్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఒక కారు ఉంది, మళ్ళీ 2వ కారు కొనుక్కుని దాన్ని మళ్ళీ ఊరందరికీ చెప్పడం జనాల దృష్టి తగిలేద్దాం. పాయింటే, జనులు కొంతమంది దృష్టి పెడతారు, కొంతమంది వారి మనస్సుల్లో, హృదయాల్లో నొచ్చుకుంటారు. ఒక కారు సరిపోలేదు, 2వ కారు కొనుక్కున్నారు. ఒక ఇల్లు సరిపోలేదు, 2వ ఇల్లు కొనుక్కున్నారు. కానీ నన్ను అడిగినప్పుడు నా హృదయము నాకు ప్రేరేపిస్తోంది, బాహాటముగా ప్రకటించు, ధైర్యముగా ప్రకటించు, జనములలో ఆయన కార్యములను ప్రకటించమని నా హృదయం చెప్పినప్పుడు నేనేం చేశానంటే, అస్సలు ఎక్కడ వెనక ఆలోచన లేకుండా అన్ని మాధ్యమాల్లో దేవుడు నా జీవితంలో ఇచ్చిన ఎల్ షదాయ్ అనేటటువంటి ఈ కారు దేవుడు నాకు ఇచ్చాడని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. మనం ఏం చేయాలంటే, మన దేవుడు చేసినటువంటి కార్యములను మనము జనములలో ప్రకటించాలి. భయపడకూడదు. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనలో ఉన్నప్పుడు మనము చేయవలసిన పనిని చేయకపోతే జనములు ఏమనుకుంటారో పక్కన పెట్టండి, నా దేవుడు నొచ్చుకుంటాడు, నా దేవుని హృదయము బాధపడుతుంది. కాబట్టి నేను వెంటనే అసలు ఏమి కొన్ని 100 మంది వాట్సాప్ లో నాకు మెసేజ్లు పెట్టారు, చాలా మంది ఫోన్లు చేశారు. సార్ మీకు ఆల్రెడీ కారు ఉంది కదా, మళ్ళీ కారు కొన్నాం. ఎస్ బ్రదర్, ఎస్, మళ్ళీ కారు కొన్నాం. దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవాకు మనము ఏం చేసేవారిగా ఉండాలంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. స్తుతులు అందరూ చెల్లిస్తారు, స్తుతులు అందరూ చెల్లిస్తారు. వారి వారి హృదయాలలో, వారి వారి గృహాలలో, వారికి ఉన్నటువంటి ఆ తలాంతులను ఉపయోగిస్తూ దేవుణ్ణి కొనియాడేవారు అనేకులు ఉన్నారు. అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు మాత్రము కొంతమందే ఉంటున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తున్నటువంటి మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆయనకు చెల్లించవలసిన మహిమ చెల్లిస్తున్నామా, లేక ఆయన మహిమను మనము దొంగిలించేవారిగా ఉంటున్నామా? క్షమించాలి, ఈ మాట నేను ఉపయోగిస్తున్నందుకు, ఇది బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట. కొంతమంది మహిమను దొంగిలిస్తారట, దేవుని మహిమను. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది, జనములలో కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ప్రైజ్ ద లార్డ్. మనం ఏం చేయాలంటే ఆయనను గూర్చి మనము పాటలు పాడేవారిగా ఉండాలి. దావీదు ఏం చేశాడు? దేవుని మందసమును తీసుకొస్తూ పాటలు పాడుతూ, నాట్యము చేస్తూ, మైమరిచిపోతూ
దేవుని మందస్సాన్ని మోసుకుంటూ మరి తీసుకురాగలిగాడు. అందుకే చూడండి, ఆశీర్వదించబడిన వ్యక్తులలో ఏదో కొన్ని విశేషమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఆకాశమంత ఎత్తుకి ఎదగగలుగుతున్నాడు అంటే, దేవుని ద్వారా అత్యధికముగా ఆశీర్వదించబడుతున్నాడు అంటే, ఆయనలో ఉన్నవి మనల్లో లేనివి ఏమిటి అనేది మనము ధ్యానం చేయాలి. అందుకే చాలా మంది ఆటోబయోగ్రఫీస్ చదువుతూ ఉంటారు. పెద్ద పెద్ద లీడర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క పుస్తకాలు చదువుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణాలు, వాళ్ళకు ఉన్నటువంటి గుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా దేవునిని స్తుతించేవాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. రెండూ చేసేవాడు, బ్యాలెన్స్ చేసేవాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ స్తుతులు మాత్రమే చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులలో మనము వెనకబడితే, మనము దేవుని సన్నిధిలో అడుగుదాం, దేవా నువ్వు చేసినటువంటి మేలుల్ని నేను ఎలా ప్రకటించాలి. మరి ఆ తర్వాత మాట మనం చదువుదాం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. మనం ఏం చేయాలంటే, నా జీవితంలో దేవుడి అద్భుతం చేశాడు, నా జీవితంలో దేవుడి ఘనకార్యం చేశాడు, ఇది జరుగునని నేను ఎన్నడూ అనుకునని విషయాన్ని దేవుడు నా జీవితంలో చేశాడు. కాబట్టి వీటి గురించి మనము సంభాషణ చేసేటటువంటి వారిగా ఉండాలి. కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పండి. కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్య కార్యములన్నిటినీ గురించి సంభాషణ చేయుడే. కాబట్టి మనము ఆయన కార్యాల గురించి మరింత ఎక్కువగా మనము మాట్లాడేవారిగా ఉండాలి. తర్వాత ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మనం ఏం చేయాలంటే, మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు కానీ ఆ దేవుని యొక్క నామాన్ని బట్టి మనము అతిశయించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఆయన నామాన్ని బట్టి అతిశయించుదాం. దేవుడు మనకు కారు ఇచ్చాడు, ప్రైజ్ ద లార్డ్. ఆయన నామాన్ని బట్టి మనం అతిశయించుదాం. దేవుడు మనకు తలాంతులను ఇచ్చాడు, దేవుడు మనకు ఆస్తిపాస్తులను ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఆయన నామమును బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి. కాబట్టి మనము ఇక్కడ చూస్తున్నాం కదా, ఎవరైతే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయిస్తూ జనములలో ఆయన కార్యములను తెలియజేస్తూ ఉంటారో, అలాంటి వారు ఎలా ఉంటారంటే, హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. అందరికీ సంతోషం కావాలండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటంటే, మా ఇల్లు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మేము ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండాలి, రిజాయిస్ గా ఉండాలనుకుంటాం. అయితే ఆ సంతోషము మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే, దేవుని యొక్క కార్యములను మనము జనములలో తెలియచేసినప్పుడు, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి మనము సంభాషణ చేసినప్పుడు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించినప్పుడు, ఆయనను మనము వెతికినప్పుడు మనం ఏం చేస్తామంట, హృదయమందు సంతోషముగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన సన్నిధిని మనము నిత్యము వెతికేటటువంటి వారిగా ఉండాలి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఏం చేయాలంట? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడండి దేవుడు నా జీవితంలో? ఏం మేలులు చేశాడండి? ఏం అద్భుతాలు చేశాడండి? ఏం ఆశ్చర్య కార్యాలు చేశాడండి దేవుడు నా జీవితంలో? నేనేం జ్ఞాపకం చేసుకోవాలండి ఆయన్ని అని
కొన్నిసార్లు మనం అనుకోవచ్చు. ఒక మాట నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి భక్తుడైనటువంటి దావీదు ఒక గొప్ప ఆరాధికుడు. నిరంతరము కూడా దేవుణ్ణి స్తుతించేవాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ఇప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నేను ఎందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు నాకేదన్నా ఆస్తులు ఇచ్చాడా? దేవుడు నాకేదన్నా ₹1,00,00,000 మూట ఇచ్చాడా? దేవుడు నాకేదన్నా బంగారం ఇచ్చాడా? దేవుడు నాకేదన్నా మరి పొలాలు ఇవన్నీ కొనుక్కోవడానికి ఇచ్చాడా? దేవుడు నా జీవితంలో ఏం చేశాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఈ ప్రశ్న చాలా మంది హృదయాల్లో ఉంటది. వై షుడ్ ఐ కన్వే మై థ్యాంక్స్ టు ద లార్డ్? దేవునికి నేను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏం చేశాడు ఆయన నా జీవితంలో? దావీదుకు కూడా ఈ ప్రశ్న వచ్చిందండి. ఈ ప్రశ్న వచ్చి సమాధానాన్ని మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 139వ కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? పరిశోధించేటటువంటి దేవుడు, పరీక్ష చేసేటటువంటి దేవుడు. కొన్నిసార్లు మనము ప్రియమైన వారికి టెస్ట్లు పెడతా ఉంటాం. మన ప్రియమైన వారికి మనం టెస్ట్లు పెడతా ఉంటాం. ఆ టెస్ట్లో వాళ్ళు పాస్ అయ్యారనుకోండి, చక్కగా మనం సంతోషిస్తాం. ఆ టెస్ట్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, మనం బాధపడతాం. దేవుడు కూడా మనకున్న పోలికలన్నీ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చినాయనండి. ఈ ఈ ఈ కుర్రాడు అచ్చం వాళ్ళ నాన్నలాగే ప్రవర్తిస్తున్నాడు. ఈ అమ్మాయి అచ్చం వాళ్ళ అమ్మలాగే ప్రవర్తిస్తుంది అంటాం కదా. మరి మన అమ్మ నాన్న ఎవరు? దేవాది దేవుడు. ఆయన పోలికలో, ఆయన సారూప్యంలో సృష్టించబడినటువంటి మనము కూడా ఆయనలాగే ప్రవర్తిస్తామండి. ఆయనలాగే ప్రవర్తిస్తాం. ఎవరన్నా థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పలేదంట. దేవుడు అదే అంటాడు. అలాగే ఎవరినైనా మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు దావీదు ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఇదిగో నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. దేవుడు పరిశోధన చేసేటటువంటి దేవుడు, దేవుడు పరిశీలన చేసేటటువంటి దేవుడు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. మొత్తం నా చుట్టూ నువ్వే ఉన్నావయ్యా. నీకు తెలియందేముంది నా జీవితంలో? నీకు తెలియందేముంది? సమస్తము నీకు తెలుసు. అయితే ఇప్పుడు నేను ఎందుకు నిన్ను స్తుతించాలి? ఎందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన అందును బట్టి, నీవు నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి విధానమును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దావీదు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి? నన్ను రాజును చేశాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడా? గొలియాతు మీద విజయాన్ని ఇచ్చాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడా? అతి గొప్ప ఇజ్రాయేలీల యొక్క అన్ని గోత్రముల మీద ఆయనను రాజుగా ఉంచినందుకు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట లేదు గాని, వాటన్నిటికీ చెల్లించి ఉండవచ్చు గాని, ప్రాముఖ్యమైనటువంటి విషయంలో ఆయన థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నాడు.
దేనికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే, నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివే. ఈ రోజు నీకు 2 కళ్ళున్నాయా, 2 చెవులున్నాయా, 2 చేతులున్నాయా, 2 కాళ్ళున్నాయా, ఒక గుండె ఉందా? అంతరింద్రియములను కలుగజేసినటువంటి దేవుడికి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. దావీదు అదే చెప్పాడు, దావీదు అదే చేశాడు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరు నన్ను కన్నారు? నా తల్లి. నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడు నాకు ముక్కు, నాకు నోరు, నాకు చెవులు, నాకు కళ్ళు ఇవన్నీ కూడా ఇచ్చి నన్ను ఒక శిశువుగా రూపింపచేసింది ఎవరు? నా తల్లి లేక నా తండ్రా? వారి ప్రమేయం ఏమి లేదు కదా. నా కళ్ళు రూపింపబడుటలో, నా చేతులు, నా అవయములు, నా అంతరింద్రియములు రూపింపబడుటలో నా తల్లి పాత్ర లేదు. నా అంతరింద్రియములను రూపించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అసలు దేవునిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండడానికి కారణం ఏదన్నా వెతుక్కోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కాదు కారణాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోవాలంటాను నేనైతే. నువ్వు నీ దేవుడికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలో నువ్వు వెతుక్కోవక్కర్లేదు, ఎందుకు థ్యాంక్స్ చెప్పకూడదో వెతుక్కోవాలంటాను నేను. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ కార్యములు ఆశ్చర్యకరం, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసిన. దావీదుకు తెలిసిందండి సంగతి బాగుగా. మీకు తెలిసిందా? మనకు తెలిసిందా? దేవుని యొక్క సంగతి ఏంటన్నది మనకు తెలిసిందా? కొన్నిసార్లు మనం అంటాం కదా, నీ సంగతి ఏంటో నేను చూస్తా, నీ సంగతి అంతా నాకు బాగా తెలుసులే, నీ సంగతి నాకు బాగా తెలుసు అంటాం కదా మనం మనుషుల దగ్గర. దావీదు దేవుడి దగ్గర అంటున్నాడు ఏమని? నీ సంగతి నాకు బాగా తెలుసయ్యా. నువ్వు ఎలాంటి దేవుడువో, ఎంత గొప్ప దేవుడువో, శూన్యము నుండి సమస్తమును సృష్టించినటువంటి దేవుడు అని నాకు బాగా తెలుసయ్యో. నువ్వు చిత్రాలు చేసేటటువంటి దేవుడు అని నాకు బాగా తెలుసు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, దేవా నీ గురించి ఆలోచిస్తే భయం వేస్తుందయ్యో, నీ గురించి ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎలా రూపించావు? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఈ లోకంలో నన్ను పుట్టించావయ్యా. ఎంతో మంది అబార్షన్లు అయిపోయి లక్షలాది మంది పిల్లలు, 2 కవల పిల్లలు అంటండి. మొన్న ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా స్టాఫ్ చెప్తున్నాడు, సార్ 2 సార్ ట్విన్స్, బేబీ బాయ్స్, 2 కొడుకులు సార్. చక్కగా ఇక డెలివరీ అవుద్ది అనుకున్న టైంలో అబార్షన్ అయిపోయింది. 2 చనిపోయారు సార్, 2 చనిపోయారు. ఖమ్మం నేను ఆ బ్రాంచ్ కి విజిట్ చేస్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు మరి ఒక పెద్ద త్రాచుపాము రోడ్డు అంత ఉంది. రెప్పపాటులో నా బైక్ వెళ్ళి ఆ త్రాచుపాము మీదకి ఎక్కేయాలి. సడన్ గా బ్రేక్ వేసాడు ఆయన. కంగారు పడి చూస్తే రోడ్డు అంత పొడుగుంది పాము. ఇదేంటయ్యా బాబు, ఇది ఎన్జిఓస్ కాలనీ, ఈ ఎన్జిఓస్ కాలనీలోకి పాములు ఎక్కడ వచ్చేస్తున్నాయంటే, సార్ మొన్నే పాము కరిచి ఒకరు చచ్చిపోయారు సార్. ఇక్కడ ఎస్, ఇదే ప్రాంతంలో చనిపోయారు సార్. ఆ పక్క వీధిలో పిల్లి కరిచి ఒకరు చనిపోయారు సార్. పిల్లి కరిచినా చనిపోతారా? అవును సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అదే వచ్చింది. నేను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడికి? దేవుడి సంగతి తెలిసిందా నీకు? దేవుడి గురించి బాగా ఆలోచించావా? దావీదు ఏమంటున్నాడు? ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. దేవుడి సంగతిని మనం బాగుగా తెలుసుకోవాలి. నేను కూర్చుండుట, నేను లేచుట,
ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. మరి ఆయన హృదయం నీకు తెలిసిందా? ఆయన నీ కోసం ఏం దాచిపెట్టి ఉంచాడో నీకు తెలిసిందా? ఎన్నిసార్లు రోడ్డు మీద పడబోతే పడకుండా ఆపాడో నీకు తెలిసిందా? ఎన్నిసార్లు కారు చక్రాల కింద, లారీ చక్రాల కింద మనం పోవాల్సినటువంటి సమయంలో ఆయన అలా పట్టుకుని వెనక్కి లాగాడో నీకు తెలిసిందా? హాస్పిటల్లోకి వెళ్ళిన వాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అనేక మంది పక్క బెడ్లో, పక్క వార్డులో చనిపోయారన్నటువంటి విషయాలు వింటున్నప్పుడు గుండె మరి బెదిరిపోయినప్పుడు ఆయన సంగతి ఏంటో తెలిసిందా? ఆయన నిన్ను నీ తల్లి గర్భములోనే రూపించినటువంటి వాడు, నీ అంతరేంద్రియములను కలగ చేసినటువంటి వాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఓ మై లార్డ్, నిన్ను కొనియాడుటకు, నిన్ను స్తుతించుటకు నాకు వేరే కారణం అక్కర్లా. ఐ డోంట్ నీడ్ ఎనీ రీజన్. ఎందుకంటే నా తల్లి గర్భములో నువ్వు నన్ను నిర్మించావు, నా అంతరేంద్రియములను నీవే కలగజేసి ఉన్నావు. కాబట్టి ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను, దేవునికి చెందాల్సినటువంటి మహిమను మనము చెల్లిస్తున్నామా? దేవుడు అడుగుతున్నాడు, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. ఎవరు? మీరే. అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నారా? మర్చిపోతున్నారా? ఇజ్రాయేలీలు ఏం చేశారంటండి? ఐగుప్తు దేశములో నుండి అద్భుతాలు చేసి వాళ్ళని బయటకు తీసుకొస్తే అరణ్యంలోకి వచ్చిన తర్వాత చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయారంట. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? నీళ్లు లేకుండా చంపాలనుకుంటున్నావా? ఆహారం లేకుండా చంపాలనుకుంటున్నావా? వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. అందుకే దేవుని వాక్యము ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతుంది. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరుచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఏం తీర్పు ఇచ్చాడు ఆయన నీ జీవితంలో? ఏం తీర్పు ఇచ్చాడు ఆయన జీవితంలో? నాకు తెలియదండి బాబు, ఆయన ఏం తీర్పిచ్చాడో అంటారా? నేను చెప్తాను. పాపములో పట్టబడినటువంటి సమరయ స్త్రీని తీసుకొచ్చి, వ్యభిచారములో పట్టబడినటువంటి సమరయ స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టినప్పుడు ఆయన ఏం తీర్పిచ్చాడమ్మా? మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయండి ఇవిని అని తీర్పిచ్చాడా? లేకపోతే అమ్మా వాళ్ళు నిన్నేం చేయలేదా? చేయలేదయ్యా, నేను కూడా నిన్నేమి చేయను, ఈ పాపాలు క్షమించబడి వెళ్ళు, మంచిగా బ్రతుకు. ఈ తీర్పు ఓన్లీ సమరయ స్త్రీకి మాత్రమే ఇచ్చాడా? పాపంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి కూడా పాపమునకు తగిన జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణములో నుండి మనల్ని తప్పించి నిత్య రాజ్యములోనికి మనల్ని వారసులుగా మార్చుకొని పరలోక రాజ్యాన్ని నీకు నాకు ఇవ్వలేదా? అందుకే మరి ఈయన అంటున్నాడు, ఆయన చేసిన సూచక క్రియలు మర్చిపోయారా? ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎవరో తెలుసా? ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన నా దేవుడైన యెహోవా, ఆయన నీ దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నేను నశించిపోకుండా, నీవు నేను మరి ఆ పాపకరమైనటువంటి జీవితంలో ఉండకుండా ఆయన ఇచ్చినటువంటి తీర్పులు ఎలాంటి తీర్పులు అంటే ఆయన మార్గములు జీవ మార్గములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవుడు నన్నేం కాపాడాడండి, దేవుడు నాకేం చేశాడండి అని మనం అనుకోకూడదు. ఎందుకంటే నీ ముందు, నీ వెనక, నీ కుడి, నీ ఎడమ ఎవరు ఆవరించున్నారంటే నీ చుట్టూ నీ దేవుడు ఆవరించున్నాడు. ఈ రోజు బ్రతికి బట్ట కట్టి
3 పూట్ల మనం తినగలుగుతున్నామంటే ఆయన నీ చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు కాబట్టి. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నీ సంగతి నాకు బాగుగా తెలుసు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసే ఉన్నది, నాకు తెలుసయ్యో, నువ్వు నన్ను ఎన్నిసార్లు సౌలు చేతి నుంచి కాపాడావో, ఎన్నిసార్లు సింహం చేతి నుంచి నన్ను కాపాడావో, ఎన్నిసార్లు నా శత్రువులు నా ప్రాణం తీయాలని వాళ్ళు పొంచి ఉన్నప్పుడు ఎన్నిసార్లు నన్ను త్రుటిలో భల్లెం విసురుతున్నాడంటండి సౌలు. భల్యాన్ని విసురుతున్నాడు, కానీ దావీదుకు మాత్రం తగలట్లేదు. వై? ఆయన చుట్టూ, దావీదు చుట్టూ, ఆయన కుడి పక్కన, ఆయన ఎడమ పక్కన, ఆయన ముందు, దావీదు వెనక ఎవరు ఆవరించి ఉన్నారంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆవరించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. 1000 కిలోమీటర్లు ప్రయాణాలు చేసి వస్తూ ఉంటే కార్లు నుజ్జు అయిపోయి కనపడుతున్నాయి పక్కన. ఇటు పక్కన ఎడం పక్కన ఒక 10 కార్లు, అటు పక్కన ఒక 5 కార్లు, తిరగబడిపోయిన లారీలు, తిరగబడిపోయిన కార్లు. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తుంటే అది నా డ్రైవింగ్ చాకచక్యం కాదు, అది నా నేర్పరితనం కాదు, సరిగ్గా సైకిల్ కూడా తొక్కడం రానోండి నేను. అలాంటిది కార్లు వేసుకుని 1000 కిలోమీటర్లు తిరుగుతున్నా కూడా క్షేమంగా మనం చేరగలుగుతున్నామంటే దానికి కారణం ఏంటంటే వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఈరోజు నీ మీద ఏముందో తెలుసా? దేవుని యొక్క హస్తము నీ మీద ఉంది. అందుకే నిన్ను ఎవరైనా చేయలేకపోతున్నారు. కొత్తగా కరోనా వస్తుంది, కొత్తగా ఇంకో వైరస్ వస్తుంది, కొత్తగా ఏదైనా రానివ్వండి, నీ కుడి వెనకలు ఎవరున్నారు? నీ కుడి ఎడమలు, నీ వెనుకను, నీ ముందును దేవుడు నిన్ను నన్ను ఆవరించి ఉన్నాడు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి 105వ కీర్తనలో మనం చదివాం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. జనములలో ఆయన కార్యములను మనము తెలియచేయాలమ్మా. దేవుడు మహిమను కోరుకునేటటువంటి దేవుడు. మరి 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అందరినీ కూడా స్వస్థపరిచాడు. అందరినీ స్వస్థపరిచినప్పుడు ఒక్క కుష్ఠరోగి మాత్రము మరలా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడున్నారు? ఆ 90 ఎక్కడున్నారు? ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? మరి వాళ్ళు వచ్చి నాకు కృతజ్ఞత చెప్పలేదేంటి? వాళ్ళు వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పలేదేంటి? కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఏం చేసేవారిగా ఉండాలంటే స్తుతులు అందరూ చెల్లిస్తారు. స్తుతులు అందరూ చెల్లిస్తారు. దేవా నీవు గొప్పవాడవు, ఘనమైన వాడవు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడవు. స్తుతి చేయడంలో మనము ఎక్స్పర్ట్స్. మంచిది. దేవుడిని స్తుతించకపోతే ఇంకెవరిని స్తుతిస్తాం? దేవుడు మనల్ని సృష్టించుకుందే ఆయనను స్తుతించడం కొరకు. అది మంచిదే గాని కృతజ్ఞతాస్తుతి మనము చెల్లిస్తున్నామా? ఎప్పుడైతే నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, ఎప్పుడైతే ఆయన ఆశ్చర్య కార్యములను గురించి నువ్వు సంభాషణ చేస్తావో, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ నామమును బట్టి నువ్వు అతిశయిస్తావో, నీ హృదయమందు సంతోషము, హృదయమందు సంతోషించుదురుగాక. ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఎలా ఉండగలుగుతున్నాడు ఈయన సంతోషంగా? ఇన్ని టెన్షన్స్ ఉన్నాయి, ఇన్ని అప్పులున్నాయి, ఈ సోదరికి, ఈ తల్లికి ఇన్ని అప్పులున్నాయి, అయినా సరే సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? ఆయన పరిశుద్ధ నామమును బట్టి నేను అతిశయిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. నా అతిశయము నా దేవుడే. ఎందుకంటే ఆయన చేయి నా తల మీద ఉంచబడింది. ఆయన చేయి నా తల మీద ఉంచబడింది. నాకు భయం ఏంటి? నా దేవుడు ఉన్నాడు. అందుకే తాను సెలవిచ్చిన మాటను 105వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. 7వ వచనంలో మనం చదివితే ఆయన మన దేవుడైన యెహోవా. ఈరోజు చెప్పగలుగుతున్నావా?
ఆయన నా దేవుడైన యెహోవా అని నువ్వు, ఆయన నా దేవుడైన యెహోవా, నేను ఆయన యందు సంతోషిస్తున్నానని నువ్వు చెప్పాలి అంటే ఆయన గురించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకటన చేస్తా ఉన్నాడు. దేవుడు నా జీవితంలో ఇది చేశాడు, దేవుడు నా జీవితంలో అది చేశాడు. జనాలు ఏమైనా అనుకోనివ్వండి, ఇదేంట్రా ఈ బ్రదర్ అల్ప సంతోషంలో ఉన్నాడు, దేవుడు చిన్న విషయం చేసినా కూడా 10 సార్లు చెప్తున్నాడు. నో ప్రాబ్లం. నా దేవుని పరిశుద్ధ నామమును బట్టి సంతోషించుటయే నాకు విధి. ఎందుకంటే అప్పుడు నేను నా హృదయములో నేను సంతోషించేలాగా నా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యములను మనము ప్రకటించే వారిగా ఉంటామో అప్పుడంట దేవుడు చెప్తున్నాడు, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని తరాలండి? ఎన్ని తరాలు? మనం ఉంటామా? మన తరాల మన తర్వాతి తరాలు, మన పిల్లల 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 తరాల వరకు కూడా ఆయన నిన్ను దీవించాలంటే, ఆయన నీ పిల్లల 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 తరాలను, నీ వంశమంతటిని కూడా ఆయన నిన్ను దీవించాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైనా మనకు ఒకసారి హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పారనుకోండి, మళ్ళీ వాళ్ళని మనం ఇంకోసారి అడిగామనుకోండి, వాళ్ళు మనల్ని అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పర్లేదు వీళ్ళకి చేద్దాంలే. నేను మొన్న కారు ఇవ్వాలి ఇన్సూరెన్స్ అని చెప్పి అక్కడున్న బాడీ షాప్ లో, టాటా మోటార్స్ లో ఒక ఆయన నేను సంప్రదిస్తున్నా. ఫోన్ ఎత్తట్లా. ఎంత ట్రై చేస్తాను, అరే కార్ తీసుకెళ్లి ఇన్సూరెన్స్ కి ఇవ్వాలి కదా, ఎలాగా అని చెప్పి మెసేజ్లు పెడతా ఉంటే సార్ ఒక రిప్లై ఇచ్చాడు, వచ్చే వారం దాకా ఖాళీ లేదండి, మీరు వచ్చే బుధవారం పట్టరండి అన్నాడు. అయ్యి బాబాయ్, వచ్చే బుధవారం తీసుకొస్తే నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పి అనుకున్నా. ఖాళీ లేదండి మన దగ్గర అని చెప్పి. ఓకే. తర్వాత నేను మంచిగా వాళ్ళతో మాట్లాడుతూ, మరి నేను ఆదివారం తీసుకురానా అని అడిగాను. ఆదివారం మాకు సెలవు సార్ అన్నాడు. ఓకే, అయితే మీ ఎంజాయ్ యువర్ వీకెండ్ ఆఫ్ విత్ యువర్ ఫ్యామిలీ అని పెట్టాను. నీ కుటుంబంతో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సెలవుని నువ్వు సంతోషంగా ఎంజాయ్ చేయ అని పెట్టాను. వెంటనే అతను రిప్లై ఇచ్చాడు నా మొబైల్లో, సార్ సోమవారం తెచ్చేయండి సార్. బుధవారం కదా తెమ్మన్నది, ఖాళీ లేదన్నాడు కదా, మరి సోమవారం ఎలా తీసుకురమ్మన్నాడు? కృతజ్ఞతగా మనం ఏదన్నా వారికి చేయగలిగితే, వారి గురించినటువంటి కన్సర్న్ గనక మనము కలిగి ఉంటే, మనుషులే మారిపోతున్నారండి థ్యాంక్స్ చెప్తే. నా కార్ కొంచెం అర్జెంట్ గా చేయమని చెప్పి ఇందాక నేను మరి ఆయనకి మెసేజ్ పెట్టినప్పుడు సారీ టు బాదర్ యూ అని పెట్టాను. సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, ఇది పని చేయండి అంటే, లేదు సార్ నేను చేపించేస్తాను సార్ అని చెప్పాను. దేనికి? కృతజ్ఞత, థ్యాంక్స్. మనుషులే ఇంత సంతోషపడుతుంటే దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? 1000 తరముల వరకు తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు నువ్వు ఆయన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నావేమో. నేను ఈరోజు నీకు ఒక రహస్యం చెప్తున్నాను. నేను ఈరోజు మనందరికీ ఒక రహస్యం చెప్తున్నాను. మనము ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టు కంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఏది ఆశీర్వాదం? ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. కానీ కండిషన్ ఉందండి, నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే కదా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనిడి అని దేవుని వాక్యంలో చెప్తుంది. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనిడి. అప్పుడు ఏంటంట? ఎప్పుడైతే నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటావో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తాను సెలవిచ్చినటువంటి మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ప్రైజ్ ద లార్డ్. దేవుడే గనక మనల్ని జ్ఞాపకం చేసుకునేలా ఉంటే ఇంకా మనకి ఏ టెన్షన్, ఏ భయము, ఏ బెంగ లేదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఇంకే భయం ఉంటుంది? డోంట్ కేర్ అన్నట్టుగా మనం ఉండగలుగుతాం. చూడండి, మరి ఆయన ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసు? అద్భుతము. వారి సంఖ్య కొద్దిగా ఉండగను.
దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి సంఖ్య కొద్దిగా ఉందంట. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సారిపోతు విధవరాలు ఇంట్లో కొంచెం పిండి ఉందండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సారిపోతు విధవరాలు యొక్క కుండలో కొంచెం నూనె ఉందండి. ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు కొద్దిగానే ఉన్నావేమో, నువ్వు కొంచెం కలిగి ఉన్నావేమో, కానీ దేవుని వాక్యము సెలవిస్తోంది ఏమని? అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడో వారి సంఖ్య కొద్దిగా ఉండగను. ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాడు. ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి ఇవ్వాలా స్వాస్థ్యము? కొంచెం మంది ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? మనం కొద్దిగానే ఉన్నాం, కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, కొలవబడినటువంటి స్వాస్థ్యంగా కనాను దేశాన్ని మీకు ఇచ్చేస్తాను. మీరు ఏలండి దేశాన్ని, పరిపాలించండి, మీరు విస్తరించండి. మీరు కొద్దిగానే ఉన్నారు, కానీ నేను మీకు దేశాన్ని ఇస్తున్నాను. కొలవబడినటువంటి స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేస్తున్నానని మాట ఇచ్చి వదిలేసే దేవుడు కాదండోయ్. ఆ తర్వాత వచనంలో మనం చదివితే కనాను దేశమును మీకు ఇచ్చేదని ఆయన సెలవిచ్చాను. ఆ మాట యాకోబునకు కట్టడా. ఇట్స్ ఎ పర్మనెంట్ రోల్. నా దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తే అది తరములకు కూడా ఆ ఆశీర్వాదము అలా ఉంటది. ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? నీ తర్వాత దావీదు, నీ తర్వాత ఇజ్రాయేలు సింహాసనము మీద ఒక్కడు నీ వంశము నుండి ఉండక మానడు. ఇజ్రాయేలును పరిపాలించడానికి నీ వంశములో నుండి వచ్చిన వాడు ఉంటాడని చెప్పినప్పుడు ఉన్నాడా లేడా? కాబట్టి యాకోబునకు ఆ మాటంట కట్టడగా అయిపోయింది. ఇజ్రాయేలునకు అది నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆ నిత్య నిబంధన నీ జీవితంలో, నా జీవితంలో మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన గురించి ప్రకటిద్దామమ్మా. ఆయన గురించి మనం సంభాషణ చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మనము అతిశయించుదాం. దావీదు అంటున్నాడు కదా, నా అంతరింద్రియములను నీవే కలగజేశావు దేవా. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మనలో ఊపిరున్నంత వరకు, ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు 2 విషయములు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 1, ఆయనను స్తుతించుట. 2, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. చాలా మంది 2 ఒకటే అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 135వ కీర్తనలో ఒక మాట చెప్పి నేను మీకు ముగిస్తాను. 135వ కీర్తనలో 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. సమయం 8 గంటలు అయిపోయింది. 5 నిమిషాలు చెప్తానన్నాను, 8 అయిపోయింది ఆల్రెడీ. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, మరి దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఇక్కడ మరి 136వ వచనంలో మొదటి వచనం ఏముంది? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఇప్పుడు 2 ఒకటా వేరువేరా? యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఇక్కడ 136వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. స్తుతి ఎవరైనా చేస్తారు, మంచిదే, దేవుణ్ణి స్తుతించాలి. కానీ యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నాకేమొస్తుంది? ఆ తర్వాత మాట, ఆయన కృప నిరంతరం ఉండను. ప్రైజ్ ద లార్డ్. అమ్మా, దేవుని కృప నీ జీవితంలో నిరంతరం ఉండాలనుకుంటున్నావా?
ఆయన హస్తము నీ తల మీద నిరంతరం ఉండాలనుకుంటున్నావా? తరతరముల వరకు కూడా, యుగ యుగముల వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు నీ జీవితంలో కొనసాగాలి అనుకుంటే మనము చేయాల్సినటువంటిది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకి, ఆయన దయాళుడు, ఆయన స్తుతించాలి, మంచిదే. కానీ ఆయన దయాళత్వమును బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగితే ఆయన కృప తరతరములకు కూడా నిలుచునుగాక. ఆమేన్. మంచిది. ఈ 28వ తేదీ 7 నెలలు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతగానో సంతోషించాం. ఆయన మనల్ని పోషిస్తున్నాడు. సమృద్ధి అయినటువంటి ఆహారంతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మనము బలాన్ని పొందుకుంటున్నాం, దేవుని యొక్క బలాన్ని పొందుకుంటున్నాం. నా బాధలో, నా వేదనలో, నా కష్టంలో నా తోడు నాకున్నాడనే బలము మనల్ని ముందుకు నడిచేలా చేస్తుంది, ముందుకు కొనసాగేలా చేస్తుంది. దావీదు ఆ గులకరాలు పట్టుకుని వెళుతున్నప్పుడు గొలియాతుకి దావీదు ఒక్కడే కనపడుతున్నాడు. అందుకే గొలియాత్ హ్యాస్ మాక్డ్ డేవిడ్. మాకింగ్ అంటే ఏంటి? అవహేళన చేయడం, అవమానించడం. కర్రను తీసుకొస్తున్నావేంటి? నేనేమన్నా కుక్కలా కనబడుతున్నానా నీకు? ఇప్పుడే నిన్ను నరికి నీ మాంసమును ఆకాశ పక్షులకు ఆహారముగా వేస్తానన్నాడు. గొలియాతు దావీదు చుట్టూ ఉన్నటువంటి దేవుని సైన్యమును, దేవునిని చూడలేకపోయాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నేను లేచుట, నా ముందు, నా వెనక, నా కుడి ఎడమల నువ్వు ఆవరించున్నావు. ప్రైజ్ ద లార్డ్. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనము తెలుసుకోగలుగుతామో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనము ఉండలేము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనం ఉండలేము ఆ సంగతి తెలిసినప్పుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు ఆరాధనలో మీరు మా మధ్య నుండి మీ ఆత్మ నడిపింపు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 7 నెలల కాలం తండ్రి మా జీవితాల్లో మమ్మల్ని సజీవులుగా ఉంచి మా ముందు వెనక మా కుడి ఎడమలు మీరు మమ్మల్ని ఆవరించి మీ హస్తాన్ని మా తల మీద ఉంచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తెహిలా సంఘాన్ని ఇంకా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబమును మీ చేతులకు సమర్పిస్తున్నాం, దీవించండి తండ్రి. దేవా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఈ రాత్రి తెహిలా సంఘముగా అనుదినము మేము చేస్తున్నది అదేనయ్యా. జనములలో ఆయన కార్యములను మేము ప్రకటన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో తండ్రి మీరు చేసినటువంటి కార్యములను బట్టి వారు జనములలో మిమ్మల్ని కొనియాడుతున్నప్పుడు, మీ మహిమలను పొగడి పాడి కొనియాడుతున్నప్పుడు దావీదుకు దయచేసినటువంటి వాగ్దానం యాకోబుకు అది కట్టడగాను, ఇజ్రాయేలీలకు నిత్య నిబంధనగాను ఉంచుతానన్నావు. ఈ రాత్రి తెహిలా సంఘమునకు కూడా ఆ కట్టడ నిత్య నిబంధనగా ఈ ఆశీర్వాదములను మా పిల్లల తరముల వరకు మేము పొందుకునేవారిగా. థ్యాంక్ యూ లార్డ్. ఈ లోకమునకు ఒక దీపస్తంభముగా, కొండ మీద కట్టబడినటువంటి పట్టణము వలె, యెహోవా సన్నిధిలోని పచ్చని ఒలీవ మొక్క వలె, నీటి కాలువ ఎవరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేసెదరని మీరు చేసిన వాగ్దానం మా జీవితాల్లో జరిగించుమని, సంఘములోని ప్రతి కుటుంబములోని ప్రతి వ్యక్తిని మీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. దీవించి ఆశీర్వదించి నడిపించమని, అనుదినము మేము మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునడం ద్వారా మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకునే కృప మా అందరి జీవితాల్లో దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. మరి కొద్ది నిమిషములు, ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం సమయాన్ని మీరు తీసుకోండి. ఓకే.
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.